మీకు ఒక జోక్ తెలుసా? నర్మదా బచావో ఆందోళన్ అని చేశారు సుదీర్ఘకాలం మేధా పాట్కర్ అక్క గారు. విశేషం ఏంటంటే నర్మదా నది మీద వంతెన కడితే మత్స్యకారులకు ఉపాధి పోతుందట. మత్స్యకారులకు ఉపాధి కోల్పోతుందని చెప్పి ఆవిడ నిరాహార దీక్ష దశాబ్దాల పాటు రచ్చరచ్చ చేసింది, గొడవ మేధా పాట్కర్. నరేంద్ర మోడీ మొండిగా నుంచి కట్టాడు. అక్కడ కోర్టులకు వెళ్ళింది, న్యాయ పోరాటాలు చేసింది, ఏళ్ల తరబడి లేట్ అయింది. లేట్ అవడం వల్ల ఏమవుతుంది, మనం 1000 కోట్లతో అనుకున్న ప్రాజెక్టు 25,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు పోలవరం మొదట్లో కట్టాలనుకున్నప్పుడు 1000 కోట్లు, ఇవాళ 55,000 కోట్లు. ఫస్ట్ దశ పూర్తవడానికే 38,000 కోట్లు. ఎందుకని అవుతుంది? ఈ లేట్ వల్లనే కదా. ఇప్పుడు అక్కడ అట్లాగా ఏది నర్మదా బచావో ఆందోళన జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, మీకు అణు విద్యుత్ కర్మాగారం కొడంకలంలో, భారతదేశంలో రష్యా మంచి మిత్రులు, ప్రపంచంలో అణు విద్యుత్ కర్మాగారాల ఎక్స్పర్ట్ రష్యా. వాళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే మన బ్యాంకు లాంటి వాళ్ళు. మనమేమి ఇప్పుడు మన బ్యాంకులో మనకు కొంత సంపాదన ఉందంటే లోన్ ఇస్తారు, హౌసింగ్ లోన్. మనం నెలకి అద్దె కట్టే డబ్బులు వాటికి కట్టేసుకుంటే కిస్తీ మనకు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకి ఇల్లు సొంత అవుతుంది. ప్రస్తుతం మనం సొంత ఇల్లు తీసుకుంటాం, ఇంతే కదా. రష్యా వాడు వచ్చి ఫ్యాక్టరీ పెట్టేస్తాడు ఇక్కడ, మనం పర్మిషన్ ఇచ్చిన చోట. కరెంట్ ₹1 దాంట్లో తయారయ్యేది. దేశంలో 25